వీడియో వివాదం కేసులో హైదరాబాద్ పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేత జి ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదుపై విచారణ వేగవంతం చేస్తున్నారు. మన్నె సతీష్, నవీన్, తస్లిమా, గీతా ఐనాల ప్రస్తుతం సీసీఎస్ పోలీసుల అదుపులో ఉన్నారు. అమిత్ షా వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అమిత్ షా వీడియో వివాదం కేసులో హైదరాబాద్ పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేత జి ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదుపై విచారణ వేగవంతం చేస్తున్నారు. మన్నె సతీష్, నవీన్, తస్లిమా, గీతా ఐనాల ప్రస్తుతం సీసీఎస్ పోలీసుల అదుపులో ఉన్నారు. అమిత్ షా వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అమిత్ షా వీడియో వివాదం కేసులో హైదరాబాద్ పోలీసులైతే మొత్తం 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్న సందర్భాలైతే నెలకొన్నాయి. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ లైవ్ లో అందిస్తారు. పవన్, మొత్తం 5గురిని అయితే అమిత్ షా ఫేక్ వీడియోకి సంబంధించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీరిని ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు? ఈ విచారణలో ఏమైనా విషయాలు వెలుగు చూశాయా? అమిత్ షాను వీడియోను మార్పు చేసి దాన్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచారంటూ అటు ఢిల్లీ పోలీసులు ఇప్పటికే అటు కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి సంబంధించిన పలువురికి నోటీసులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా 10 మందికి నోటీసులు జారీ చేస్తే అందులో 4 తెలంగాణకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అటు కాంగ్రెస్ సోషల్ మీడియా వ్యవహారాలు చూస్తున్న మన్నె సతీష్తో పాటు తస్లిమా, నవీన్, శివకుమార్ అంబాల వీళ్ళ 4గురికి కూడా నోటీసులు ఇచ్చారు. వాళ్ళని విచారించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరోపక్క ఎన్నికల్లో ప్రచారంలో వీళ్ళందరూ బిజీగా ఉన్నందున విచారణకు కొంత గడువు కోరుతూ అటు కాంగ్రెస్ లీగల్ సెల్ కూడా ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చింది. అయితే అకస్మాత్తుగా నిన్న అటు కాంగ్రెస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గీతా ఐనాల నివాసంలో అటు ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించి ఆమె ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే విషయం పైన అటు బీజేపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఒక ఫిర్యాదు చేశారు. ఈ నెల 27వ తారీఖున ఏప్రిల్ 27వ తారీఖున ఈ ఫిర్యాదు చేశారు సీసీఎస్ పోలీసులకు, సైబర్ క్రైమ్ పోలీసులకు. అందులో అటు ఈ వీడియోను మార్ఫింగ్ చేశారు, అనని మాటను అన్నట్లుగా చిత్రీకరించారంటూ అటు బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే రోజు ఎఫ్ఐఆర్ నమోదు అయింది. 469, 505 ఐపీసీ సెక్షన్ల కింద ఈ కేసు